రైట్ సార్. ఇప్పుడు గత 2, 3 రోజుల నుంచి ఇందాక మేడంతో అన్నట్టు వైసీపీ ప్రధానంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తుంది. ఈరోజు ఏంటంటే ఈవీఎంలో గుట్టు వీడింది, గెలుపు గుట్టు బయటకొచ్చింది అని చెప్పి ప్రధానంగా కొన్ని వార్తలు కూడా ప్రచురించడం జరుగుతోంది. అసలు కొన్ని అనుమానాలను కూడా వాళ్ళు దీంట్లో లేవనెత్తుతున్నారు. ఆ పోలింగ్ జరిగిన రోజు తొలి ఫలితానికి, తుది ఫలితానికి తేడా ఉందని, బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కావచ్చు, ఇలా చాలా రకాలుగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగే అవకాశం అసలు ఉంటుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం అనే అంశం మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక 1,00,000 సార్లు క్లారిఫికేషన్లు ఇచ్చింది. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు దగ్గర డెమాన్స్ట్రేషన్ చేశారు, ఇచ్చారు. ఏ విధంగానూ ఈవీఎం మెషిన్లని ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఈవీఎం మెషిన్ ఈజ్ నాట్ లైక్ ఏ సెల్ ఫోన్ ఆర్ కంప్యూటర్. అందులో చిప్ బేస్డ్ కాదు అవి. చిప్ ఉంటే మీరు శాటిలైట్ ద్వారానో దేని ద్వారానో దాన్ని ట్యాంపర్ చేయొచ్చు. అది కాదు. అట్లా రకరకాలుగా టెక్నికల్గా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈవీఎం మెషిన్ని ట్యాంపర్ చేయటం సాధ్యం కాదు, ప్రోగ్రామ్ చేయటం అంతకన్నా సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే 1,00,000 సార్లు ప్రూవ్ చేసి చూపించారు టెక్నికల్గా. వాళ్ళు ఒక సందర్భంలో అయితే సుప్రీంకోర్టు దగ్గర కేసు ఉన్న సందర్భంలో అయితే ఈవీఎంని ట్యాంపర్ చేస్తే మేము ఇదిగో ₹1 కోటి బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. ఎవరన్నా వచ్చి ట్యాంపర్ చేసి చూపించండి అని. ఇక్కడ అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. వీళ్ళకి టెక్నికల్గా తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో నాలెడ్జీ లేదు. ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియటట్లు లేవు. అందుకని ఈ వైసీపీ చెప్పే మాటల్ని మనం పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవీఎంలని మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే ఫస్ట్ ఏ ఈవీఎంని మేనేజ్ చేస్తారు? పులివెందులది కదా. పులివెందుల్లో 301, 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూతులకి 2 ఈవీఎంలు పెట్టారు అనుకోండి. మొత్తం ఆ 600, 700 ఈవీఎంలని ట్యాంపర్ చేసేస్తే ఈయన ఓడిపోయిండేవాడు కదా. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయం క్లోజ్ కదా, అయిపోయినట్టే కదా. ఆ పార్టీతో సహా అందరూ భూస్థాపితమే కదా. 11 కాదు, నీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రయోజనం ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందుల్లో ఓడిపోయాడు అని ఆ ఒక్క రిజల్ట్ బయటకు వచ్చేస్తే ఆ పార్టీ ఉండదు కదా. మరి అది చేయకుండా మిగిలిన నియోజకవర్గాల్లో చేస్తారా? ఆలోచించాలి కదా. వాళ్ళందరూ పాపం వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెషర్ తీసుకురావడం వల్ల, ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ముఖం అదో వికారంగా పెట్టుకొని వాళ్ళు ఏదో సీరియస్గా మళ్ళీ ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి చూస్తాడు కదా, ఏదో నవ్వుతూ ఇస్తావా అంటాడేమోనని, నవ్వుతూ రిప్రజెంటేషన్ ఇస్తావా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతాడేమోనని ఒక అరగంట ముందు ఆముదం దాగి వెళ్ళి ఆ ముఖంతో ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన బ్యాచ్ ఇదంతా. వాళ్ళకి ఏం తెలుసు? మొత్తం ఒక్క పులివెందుల్లో 700 బాక్సుల్ని కనుక ఆ ఈవీఎంలను కనుక ట్యాంపర్ చేసేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఇంక ఇంట్లోంచి బయటకు కూడా వచ్చేవాడు కాదు. అసలు అయిపోయేది కదా, చాప్టర్ క్లోజ్. ఇంకా మరి ఆ పని చేయకుండా మిగిలిన చోట్ల చేస్తారా? నువ్వు ఈవీఎంలు ఒక్కసారి ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయో లేవో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిసినప్పుడు మాట్లాడమను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎం మిషన్ని ఏం చేయాలో అర్థం కాల. అందరూ వచ్చారు, సైకిల్కి గుద్దుతున్నారు. అందరు ప్రతి వాళ్ళు వస్తున్నారు, సైకిల్కి గుద్దుతున్నారు. సైకిల్కి గుద్దుతూ ఉంటే ఇతనికి ఏం చేయాలో అర్థం కాక ఈవీఎం మిషన్ని పగలగొట్టాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 2019 ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరో అన్నారు, ఏందండి ఈవీఎంలని ట్యాంపర్ చేశారా, ఇటు 151 గెలవటం ఏంటి ప్రెస్ వాళ్ళు అని అడిగారు. మా జర్నలిస్టులే కదా ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి క్వశ్చన్లు అడిగేది.
అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ మహానుభావుడిని మనం తలుచుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసిన వ్యక్తిని స్మరించుకోకుండా ఎట్లుంటాం? అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి అనుక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈయన ఏం చెప్పాడంటే, ఏంటండి మనం ఈవీఎం మీద మనం నొక్కినప్పుడు అక్కడే వీవీప్యాట్ అని ఉంటుందండి పక్కనే. మనం నొక్కిన తర్వాత ఏ గుర్తుకు నొక్కామో అక్కడ కనపడుతుందండి వీవీప్యాట్ స్లిప్లో. అది అట్ట ఉండి ఒక నిమిషం మనం ఇట్లా చూసిన దాకా ఉంటుంది, ఆ తర్వాత కింద పడిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు ఓటేయటానికి అవకాశం ఉంటుంది. అంటే ఈవీఎం మిషన్ అంత పకడ్బందీ. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినవే. అందుకే వాయిస్ వేసి డెమో పెట్టేసి ఒక వీడియో రిలీజ్ చేయండి. ఇవన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పినవే. 2019 ఎలక్షన్ టైంలో ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా అప్పుడు తెలుసుకున్నట్టున్నాడు, ఇప్పుడు మర్చిపోయాడు. లేదు, ఎలక్షన్స్ అయిపోగానే ఈవీఎంలో ట్యాంపర్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అప్పుడు బాగా ట్రోలింగ్ కూడా జరిగింది దీని మీద. చెప్పాడు, అప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ లేదా? వీవీప్యాట్ మిషన్ పక్కన కనపడలేదా? నువ్వు వచ్చావు కదా, నువ్వు పులివెందుల్లో ఎక్కడో ఓటేసావు కదా, నువ్వు గుద్దింది అంటే నువ్వు ఫ్యాన్కే ఓటేసుకున్నావా? నువ్వు దేనికి వేసావు? నువ్వు దేనికి గుద్దితే దానికి పడదా లేదా? నువ్వు దేనికి వేస్తే దానికి పడకపోతే ఆ రోజునే నువ్వు అప్పటికి ఇంకా నువ్వు ముఖ్యమంత్రివే కదా, నేను ఫ్యాన్ గుద్దితే సైకిల్కి పడ్డది అని నువ్వు కంప్లైంట్ చేసావా? అదే సార్, ముఖ్యమంత్రి కదా, ఓడిపోలేదు కదా నువ్వు. అప్పటికి ఇంకా పోలింగ్ రోజున తర్వాత కదా అలాంటి కామెంట్స్ చేసేది. ఎగ్జాక్ట్లీ పోలింగ్ రోజు నువ్వు ఫ్యాన్కి ఇట్లా బటన్ నొక్కితే ఫ్యాన్కు పడ్డదా లేదా చూసుకున్నావు కదా. మరి ఇప్పుడు వచ్చి ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్తావేంటి? ఇక్కడ ఏంటి అంటే మనం జగన్మోహన్ రెడ్డికి ఒక లాజిక్ అనేది ఉండదు. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు ఈ కేసులు ఇవన్నీ గోలంతా రోజు ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినోడు బయటికి రాలేకపోతున్నాడు, ఇంకా వాడిని మేనేజ్ చేసి వీడిని మేనేజ్ చేసి తిప్పలు పడాల్సి వస్తున్నది. ఎందుకు ఇంత తిప్పలు మనకి ఏంటి? ఓ పని చేద్దాం, ఈ టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసేద్దాం అన్న ఉద్దేశంలో అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరికీ ఆనందమైన మొహాలన్నీ కూర్చోబెట్టి వరుసగా నిలబెట్టి ఇచ్చిరా పోండి అని ఏమి ఇచ్చేస్తారు? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు అక్కడ ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది, మామూలుగా కాదు. మీకెట తెలుసండి అని మీరు అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎలక్షన్ జరిగింది. పట్టభద్రుల మూడు కాన్స్టిట్యుయెన్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా జరుగుతాయి తెలుసా? ఈవీఎంల మీద జరగవు, బ్యాలెట్ పేపర్ మీద జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు అతను ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయాడు బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో. మరి ఏంటి ఓడిపోయావని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవలేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే ఏమన్నాడు? మా ఓటర్లు డిఫరెంట్ అన్నాడు, మా ఓటర్లు వేరు అన్న డైలాగ్ వచ్చింది. అది ఆ తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది ఉత్తరాంధ్ర, బ్యాలెట్ పేపర్ మీద జరిగింది. మరి వాళ్ళ క్యాండిడేట్ గెలిచాడు కదా, బొత్స సత్యనారాయణ గెలిచాడు కదా. తెలుగుదేశం కంటెస్ట్ పెట్టలా, తెలుగుదేశం పోటీ చేయలే, జనసేన పోటీ చేయలే, బీజేపీ పోటీ చేయలే, అందుకు గెలిచాడు, అది వేరు విషయం. బొత్స సత్యనారాయణ అయితే గెలిచాడు కదా. ఆ తర్వాత మళ్ళీ జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేకపోతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అన్నీ ఓటు పేపర్ బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరిగిన వాటిలో కూడా గెలవలేకపోయాడుగా. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడా కూడా ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ గోల నీది, దోచుకునే అవకాశం పోయింది అన్న ఏడుపు తప్ప ఈవీఎంలని ఎట్లా ట్యాంపర్ చేస్తారు? అట్లా ట్యాంపర్ చేసేటైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయింది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న పంజాబ్లో ఆప్ గెలిచింది. ఎందుకు గెలిపిస్తారు?
అంతెందుకమ్మా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం వాళ్ళకి ఇష్టమా? బీజేపీ వాళ్ళకి కాదు కదా. అందుకని అసలు అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు మోడీకి తగ్గినాయి. మరి ఆయన ఎలక్షన్లో ఆయన ట్యాంపర్ చేసుకోడా? ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తాడా? ఈ పిచ్చివాగుడు ఇవన్నీ చేసుకుంటూ పిచ్చి ఎలిగేషన్లు చేసుకుంటూ దానికోసం ఛార్జీలు దండగా. వీళ్ళందరూ రైల్లో వెళ్ళేంత ఓపిక వీళ్ళెవరికి లేదు. అందరూ డబ్బులు అయితే వాళ్ళు బాధపడతారు. అది కూడా కరెక్టే. వీళ్ళందరూ ఫ్లైట్లో పోవటం, అక్కడ ఉండటం, మళ్ళీ ఒక్కొక్కడు స్టార్ హోటల్లో ఉండాలి. ఈ ఖర్చులు దండగ తప్ప ఎవరికన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. ఎవరైతే అది మెమరాండం ఇచ్చారో ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని కూర్చోబెట్టి మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, చెప్తారు. పిచ్చోడు ఏదో చెప్తుంటాడు, మేము వద్దని చెప్పాము వినలేదు, మేము అసలు వద్దని చెప్పినా వింటలేదండి, బలవంతం చేస్తున్నాడు మా మీద, అందుకు మా పరువు పోతున్నది ఢిల్లీ వెళ్తే అని నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే చెప్పకపోతే అప్పుడు అడగండి.